ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే చులకనగా చూస్తున్నారని చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం కోగిలేరు పంచాయతీ కార్యదర్శి మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా పెద్ద పంజాని మండలం కోగిలేరు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి మహేష్ త్రాగునీటి పైపులైన్లు మరమ్మతు పనులు చేయిస్తుండగా అదే గ్రామానికి చెందిన వ్యక్తి తన విధులకు ఆటంకం కలిగించాడని, ఈ విషయంపై స్థానిక ఎంపీడీఓకు ఫిర్యాదు చేయడానికి అర్జీ రాస్తుండగా తనపై దాడి చేశాడని ఆరోపించారు. తనపై దాడి చేయడానికి సుమారు 20 మంది గ్రామస్తులు ప్రయత్నించారని, అక్కడి నుంచి కార్యాలయానికి వెళ్లి ఎంపీడీఓకు ఫిర్యాదు చేసి అనంతరం పెద్ద పంజాని పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారని చెప్పాడు. పంచాయతీ కార్యదర్శిగా గ్రామాలలో శుభ్రత, తాగునీటి సమస్య కానీ ఏ సమస్య వచ్చినా చూడాల్సిన బాధ్యత నాకు ఉన్నదని, ఇలా విధులకు ఆటంకం కలిగించి దాడి చేయడం చాలా బాధాకరమని ఆయన వాపోయారు. అధికారులందరూ కూడా చర్య తీసుకొని మా అందరికీ కూడా న్యాయం చేసి మేమందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అవసరమైన సర్వీసులు అందించే విధంగా మంచి వాతావరణం కల్పించే పరిస్థితిని తీసుకురావాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇదివరకు ఏదైనా ఇష్యూ ఏదైనా వచ్చిందా? ఎవరో నాకు తెలియదంటే నేను చూడలేదు. నేను ఇక్కడ కొత్తగా వచ్చినాను. బట్ ఇంతకుముందు కూడా వాళ్ళ ఇంటి ముందు నేను పారిశుద్ధ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, కానీ నాకు ఇప్పుడు కూడా అతను నాతో ఎప్పుడు మాట్లాడలేదు. నేను అతను చూడలేదు. ఇదే నేను ఫస్ట్ టైం అతను చూడడం. ఆ చూడడం అది మరి అతనికి ఏం కష్టం ఏమో నాకు తెలియదు. రావడం నన్ను అబ్యూజింగ్ వర్డ్స్తోనే మాట్లాడడం జరిగింది. సరే, నేను అప్పటికి నా పారిశుద్ధ కార్మికులు ఉన్నారు, చుట్టుపక్కల గ్రామస్తులంతా సుమారు 20 మంది ఉన్నారు. వాళ్ళందరి ముందు కూడా నేను సగౌరవంగానే చెప్తాను. ప్రభుత్వంలో అతను మాట్లాడుకుని మీ ఇబ్బంది ఏమన్నా నాకు చెప్పండి, దాన్ని నా పై అధికారులు తీసుకెళ్ళి నేను సాల్వ్ చేస్తానని చెప్తాను. బట్ అతను ఏదో వ్యక్తిగతంగా ఖర్చు పెట్టుకున్నాడో లేకపోతే ఇంకేం పరిస్థితి నాకు తెలియదు, కానీ బట్ నా పైన ఉద్దేశపూర్వకంగానే దాడికి రావాలని చెప్పి వచ్చినాడు. సో వాళ్ళు కావాల్సిన నాకు దాడి చేసినట్టుగా నేను భావిస్తున్నాను. సార్, అట్లే ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఆడదామాంధ్రాలో ఇష్యూ అయినట్లు వచ్చింది అబ్బాయి గురించి. ఆడదామాంధ్రాలకు సంబంధించి ఆ రోజు ఒక 2 ఊర్ల మధ్య గలాట జరిగిన మాట వాస్తవం అయితే దానికి సంబంధించి మేము 2 ఊర్లను సర్టిఫికేట్ పంపించడం జరిగింది. అందులో ఇతను ఉన్నాడు అనే విషయం కూడా నాకు పూర్తిగా తెలియదు. అతను నేను ఐడెంటిఫై చేయలేదు. బట్ అతను లాస్ట్లో అతను అయితే చెప్పడం జరిగింది, గొడవ జరిగిన తర్వాత చెప్పడం జరిగింది. కానీ నేనైతే అతను అక్కడ వచ్చినాడు, గొడవపడిన మా వాస్తవమే. ఆ రోజు గొడవలో కూడా మేము ఆ ఊరిని విడిదీసి పంపించడం జరిగింది. అయితే ఈ విషయంపై మళ్ళీ వాళ్ళు మా పైన ఏదేదో లేని పని ఫేక్ వీడియోస్ అన్ని చేయడం జరిగింది. వాటన్నిటిపైన కూడా మేము గౌరవ ఎస్ఐ గారికి ఆ రోజు కూడా ఎన్నుకున్న రోజు మేము తెలియజేయడం జరిగింది. సార్, మేము అయితే ఎలాంటి మిస్టేక్ చేయలేదు. ఉద్యోగంగా మా పరిస్థితులు ఏమన్నాయంటే మా విధులు ఏమన్నాయి వాటిని మాత్రం నిర్వహించాం తప్ప ఇందులో మేము ఎలాంటి చేయలేదని చెప్పడం జరిగింది. సరే, వాళ్ళు పిలిచి ఆ రోజు చెప్పి దండించి పంపించడం జరిగింది. కానీ అతను మళ్ళీ ఈరోజు అలా అవన్నీ మనసులో పెట్టుకొని మరి దాడి చేశాడా లేదని నాకు కరెక్ట్గా తెలియదు. బట్ అతనైతే మనకు చెప్పిన విషయాల్లో ఖచ్చితంగా చెప్పాడు, బయట తిరిగితే నీ సంగతి చూస్తా, నీ అంత చూస్తా, 2,000 రూపాయలు ఎంత పేరు వస్తుంది, కొట్టే మెయింటైన్ చేయాలా అంటూ అది ఎంత మాట్లాడడం కూడా నేను రికార్డ్ చేసుకోవడం జరిగింది. బట్ చట్టం పట్ల అతనికి ఎలాంటి గౌరవం లేదనేది మాత్రం మనం చూస్తామంటే తెలుస్తుంది. మరి అలాంటి గౌరవం లేని వ్యక్తుల మధ్యలో మేము పనిచేయాలంటే కష్టం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సహకరించి మాకు పూర్తి న్యాయం చేసి మేము ఉద్యోగస్తులుగా ప్రజలకు పూర్తి స్థాయిలో మేము సేవలు అందించే విధంగా మంచి వాతావరణం కల్పించే విధంగా అందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా పరిపాలన విధానంలో మేము సహకరిస్తున్నాం. ప్రతి ఒక్క సెక్రటరీ కూడా ప్రతి పంచాయతీలో మంచి పేరు పెట్టుకొని ప్రభుత్వ విధానాలని, ప్రభుత్వ ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి సక్రమంగా మేము అమలుపరిచే పాత్రధారిగా ఉన్నాము. అలాంటి పంచాయతీ సెక్రటరీ పైన ఈ విధంగా దాడి చేయడము, అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న మమ్మల్ని అవమానించడము, అడ్డుకోవడము, దెబ్బలాడము ఇదంతా మంచి పద్ధతి కాదు. పెద్ద పంజాని మండలం చాలా మంచి మండలంగా జిల్లాలో పేరుంది. అలాంటి పేరుని ఇలాంటి దుర్మార్గులు ఈ విధంగా పాడు చేస్తుంటే దాన్ని మేమంతా కలిసి వారికి సరైన బుద్ధి చెప్పాలని, సరైన శిక్ష పడేట్టుగా అమలు చేసేట్టుగా అందరూ మన వంతుగా కృషి చేయాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు పెద్ద పంజాని మండలంలో పంచాయతీ కార్యదర్శి పైన వ్యక్తిగతంగా దాడి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నిన్న మనకు ఒక అమానుషమైనటువంటి ఘటన జరిగింది. పెద్ద పంజాని మండలంలో కోగిలేరు పంచాయతీ సెక్రటరీ పైన ఒక వ్యక్తి భౌతికంగా దాడికి దిగడం అనేది, ఆయన విధులు నిర్వర్తిస్తుంటే దానికి అడ్డుపడడం అనేటువంటిది ఎంతో ఘోరమైనటువంటి విషయము. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సో ఒక పంచాయతీ సెక్రటరీ అంటే 24/7 తన కుటుంబం కంటే కూడా ఎక్కువగా గ్రామాల్లో ఉండి గ్రామానికి సేవ చేయడానికి ఎక్కువగా తన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి పైన ఒక పెద్దన్న పాత్రలో ఉండి
ప్రతి కష్టాన్ని తన బాధ్యతగా తీసుకొని నిర్వర్తించేటటువంటి సమయంలో ఈ విధంగా చేయడం అనేది మేము చాలా చింతిస్తున్నాము. ఇకపై ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలనేసి పెద్దలకి అదేవిధంగా మా పై అధికారులందరికీ మేము మీడియా సోదరుల ద్వారా తెలియజేసుకుంటున్నాము.